శ్రీ దుర్గా వారాహి అమ్మవారి ఆలయంలో అయితే ఇప్పుడు ఉన్నామండి. మేడం గారికి ఈ గుడికి వచ్చిన తర్వాత, మన వారాహి అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత ఆవిడికి మంచి శుభవార్త జరిగిందంట. ఆ ఆవిడ మాటల్లోనే ఏంటనేది మనం తెలుసుకుందాం. అమ్మా, ఏం జరిగిందో చెప్పండి అమ్మా. నేను వచ్చి 2 నెలలు అవుతుంది ఇక్కడ ఈ గుడికి వచ్చి. నేను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకు ఏడుపు వచ్చేస్తుంది. అయితే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనకూడదు కానీ, అమ్మ నాకు ఈ టెన్షన్ ఉంది, నేను ఇది భరించలేకపోతున్నాను అంటే మీరు నమ్ముతారో లేదా, ఆ ఒక్క రోజులోనే తల్లి తీర్చింది. తర్వాత అలాగే వేరేగా నేను ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాను, దానికి నాకు అమౌంట్ కావాలమ్మా, నాకు ఎక్కడ ఏర్పాటు అవ్వట్లేదంటే తల్లి వెంటనే మరుసటి రోజే ఒక లోన్ రూపంలో నేను కూర్చున్న ప్లేస్ నుంచి నా సెల్లోకి లోన్ కూడా వచ్చేటట్టు చేసింది. అంత మహిమ గల తల్లి. మీరందరూ కూడా తల్లికి మీ కష్టాలు, ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎన్ని బాధలు పడుతున్నామా, ఫైనాన్షియల్ గా అందరూ అలాగే బాధపడుతున్నారు. తల్లి దగ్గరికి వచ్చి మీ కోరికలు చెప్పుకుంటే తల్లి విత్ ఇన్ డేస్ లోనే మీకు ఆ సమస్యలన్నీ తీరుస్తారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిన్నపిసిని గ్రామంలో వారాహి అమ్మ మనకి కొలువై ఉన్నారు. ఆవిడ ఇక్కడికి రావడం మన అదృష్టం. కాబట్టి మనం ఇక్కడ గుడికి వచ్చి ఒక్కసారి మీ సమస్యలు ఏమైనా ఉంటే తల్లికి చెప్పుకుంటే మీరే చెప్తారు, మళ్ళీ అమ్మ నేను గుడికి వచ్చాను, నా సమస్య తీరింది అని. నేను ఈ 2 నెలల్లో ఇది 4వ సారో 5వ సారో నేను తల్లి గుడికి రావడం. అంటే నాకు వారం వారంకి తల్లి ఏదో సహాయం చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా నేను వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ధర్మబద్ధమైన కోరికలు కోరుకొని గుడికి వచ్చి మీ సమస్యలు చెప్తే అమ్మ మీకు అనుగ్రహం ఇస్తారు, మీ సమస్యలు తగ్గుతాయి, మీరు సంతోషంగా ఉంటారు. చూసారు కదండి మన వారాహి అమ్మ